అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కలు బోర్డు అండి. ఇది మనకు ఉంది. ఇది చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. మొత్తం 50-50 ఛాన్సెస్. ఇందులో ముఖ్య భాగంగా ఏంటంటే మొన్న 15వ తారీఖున మనకు చింతపల్లిలోన మీటింగ్ పెట్టున్నారు. ఆ మీటింగ్లో ముఖ్యంగా చాలా విషయాలు తెలిసినాయి. పాయింట్స్ ఏంటంటే కొన్ని పాయింట్స్ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర వాళ్ళకి కలిస్తే తెలుస్తుంది. కొన్ని ఏమొచ్చేసి ఎల్బిఎఫ్ఏ అనే ఒక అకౌంట్ ఉంది. దాంట్లో కొన్ని నిధులు ఉంటాయి. దానికోసం కూడా చాలామంది తెలీదు. అలానే ఔషధం కోసం అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు నాటు వైద్యాన్ని అంతరించుకుంటా ఉండాలనేసి, అంటే ఇంకా ఏంటంటే మన ప్రాంతాల్లో నాటు వైద్యం ఉంటే మంచిది. మనకున్న ఈ యావత్ వనరులు ఏదైతే ఉంది, ఈ వనరులతోనే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినా కానీ దాంతోనే మనం ఏం చేసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇందులో పాయింట్స్ ఏంటనేది మనం చూద్దామండి. మొదటిగా చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో ఏంటంటే ఔషధం అనేది చాలా మెండుగా ఉంటుంది. ఔషధం మొక్కలు ఇది మన ప్రాంతంలో దొరుకుతాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ అందరికీ తెలుసు. కానీ చాలామంది ఏంటంటే దీన్ని వినియోగించుకో, అది మన పరిస్థితి, మన విధానం అనమాట. అంటే మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళటం గట్రా జరుగుతుంది. కాబట్టి ఏది మనకు అనుకూలంగా ఉంటే దాన్నే చేసుకుంటున్నాం. మనకి బాగా అనుకూలంగా ఉన్నదాన్ని మనం మర్చిపోయాం. మన పెద్దలు కూడా మనకి నేర్పించినా కానీ మనం దాని జోలికి అనేది పోవట్లేదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పాయింట్. అలానే ఇది ఏంటంటే డాక్టర్ అప్పల స్వామి గారు చెప్పారు. ఇది సార్ అనేది చెప్పడం అనేది జరిగిందండి ఈ విషయాన్ని. అలానే గంజాయి కోసం కూడా ఏంటంటే గంజాయి కూడా ఒక మంచి ఔషధం అనమాట. ఈ గంజాయి మొక్క అనేది ఏంటంటే మనం ఇంట్లో దీన్ని మనం వాడవచ్చు, పెంచుకోవచ్చు. కానీ దీన్ని ఎంత మోతాదు వాడాలో అంత మోతాదే వాడాలి. అది కూడా ఏంటంటే నాటు వైద్యానికి సంబంధించి మాత్రం వాడాలి. కానీ మన ప్రాంతంలో ఏంటంటే ఎక్కువగా ఇంక్లూడింగ్ ఏం చేస్తున్నారు, దానికి మత్తుకు అలవాటు అయిపోయి అదే పనిగా ఉండి దానికి వ్యసనం అయిపోయి దాన్ని ఏంటంటే మన బాడీలో ఆ పొగని, ఒక వ్యసనాన్ని అలవాటు అయిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం అనమాట. ఇటువంటి విధానంగా కాకుండా ఏంటంటే దానికి సంబంధించి ఒక నాటు వైద్యంగా కానీ మనం తీసుకుంటే, అంటే అందరూ తీసుకోమని చెప్తలేదు, దానికి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రం తీసుకుంటే సరిపోద్ది. అలాగే నాటు వైద్యానికి సంబంధించి చాలామంది సర్టిఫికేట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మన గూడెం మండలంలో ఉన్నారు. ఆయన పేరు నాకు సరే ఐడియా లేదు, తెలుసుకొని చెప్తాను అది కూడా మీకు విషయం. మీరు కన్సల్ట్ అవుతే మనకంటూ మన గూడెం ప్రాంతంలోనే మంచి నాటు వైద్యం అనేది ఇస్తున్నారండి. దాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇది జానకి రామ్ గారు చెప్పటం జరిగింది. ఇదేంటంటే ఏపీ బోర్డు నుంచి మనకు ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఏపీ బోర్డు అంటే ఇప్పుడు మీకు ఇందాక చూపెట్టున్నాను కదండి, ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు ఉంది కదండి. ఈ యొక్క బోర్డు నుంచి మనకి ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి అనమాట. ఆ ఫండ్స్ అన్నీ ఎక్కడికంటే వస్తాయి, మనకి సచివాలయానికి వస్తాయండి. ఈ ఫండ్స్ అన్నీ ఏమవుతున్నాయి ఏంటనేది చాలామంది తెలియదు. అయితే ఆ రోజు 15వ తారీఖున మీటింగ్లో సుమారుగా వెళ్ళలేదన్నా ఒక 80 నుంచి 100 మంది దాకా మేము పాల్గొనడం జరిగింది మీటింగ్లో. చాలామందికి దానికోసం తెలుసు అనుకుంటే, ఇంక్లూడింగ్ నాతో పాటు దానికోసం అనేది సరిగా అవగాహన లేదు. ఈ యొక్క ఔషధ మరియు సుగంధ బోర్డు మొక్కల పంపిణీ నుంచి అంతంత అమౌంట్ వస్తుందని మాకు కూడా సరిగా తెలియదు. దానికి సంబంధించి మేము ఏం సంబంధం చెప్పలేకపోయాం. కానీ జానకి రామ్ సార్ అని ఆయన ఏమొచ్చేసి చాలా సక్రమంగా చెప్పారు, ఇలా మీకు వస్తుంది అనేది చెప్పారు. అయితే దానికి సంబంధించి ఆ అమౌంట్ సచివాలయానికి సంబంధించి 7 సభ్యులు ఉంటారటండి. 7 సభ్యులు అంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 7 సభ్యులు ఉంటారు. సభ్యులు ఏమొచ్చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ అని ఉంటారు. వాళ్ళు కన్సల్ట్ అవుతే వాళ్ళొక ఇద్దరు, మిగతా 5 స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరొకరు గ్రామ పెద్దలు ఉంటారు కదా, గ్రామ పెద్దల నుంచి మనం అనేది అది పొందొచ్చు. దాన్ని మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో మీరు కనుక్కున్నట్లయితే మీకు తెలుస్తుందండి, మీరు కనుక్కోండి. అయితే సుమారుగా ఇది ఏంటంటే ఎంత అమౌంట్ పడుతుంది ఏంటనేది చెప్తాను. ఎవరు కూడా క్లిప్ చేయకండి, చూడండి వీడియోస్ ఎవరి వరకు మీకు తెలుస్తుంది. అలాగనే ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ బోర్డు వాళ్ళు ఏమొచ్చేసి మనకి
తేనె పెట్టెలు కూడా ఇస్తున్నారండి. తేనె పెట్టెలు కూడా సబ్సిడీలో ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడో ఇస్తున్నారో అది మీకు కూడా తెలుసు చాలామందికి. అలానే ఏంటంటే ఈ యొక్క ఔషధ మరియు సుగంధ బోర్డు నుంచి కూడా మనకి తేనె పెట్టెలు అనేది పంపిణీ చేయటం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మీరు ఏదైతే ఔషధ మరియు సుగంధ బోర్డు ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారో వాళ్ళకి మీరు కన్సల్ అయినట్లయితే మనకు తేనె పెట్టెలు కూడా ఇవ్వటం జరుగుతుంది. కనుక మీరు తప్పకుండా తేనె పెట్టెలు కూడా తీసుకోండి, దీన్ని వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తున్నాను. అలానే ఏదైతే ఈ 7 సభ్యులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి అకౌంట్లో డబ్బులు పడతాయి. అంటే ఈ ఏపీ బోర్డులో మా ప్రతి సచివాలయంకి ఏంటంటే ఫండ్స్ ఇస్తారు కదా, ఆ ఫండ్స్ ఏ అకౌంట్లో పడుతుందని చెప్తాను. ఏంటంటే మన యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్కి అడిగితే ఈ విషయం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆ యొక్క అకౌంట్ పేరేమో వచ్చేసి LBFA అకౌంట్ అనమాట. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డులోన ఈ యొక్క అకౌంట్ కానీ క్రెడిట్ అయ్యి ఉంటే, అంటే గ్రామ పంచాయతీ నుంచి కానీ పెట్టుకున్నట్లయితే LBFA ఈ యొక్క ACR అనేది ఉంటుంది అనమాట. LBF అనే ఒక అకౌంట్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. మీరు కానీ కన్సల్ అయినట్లయితే ప్రతి ఒక్క అకౌంట్లోనూ సుమారుగా ప్రతి సంవత్సరం కూడా మనకి 1,70,000 రూపాయల దాకా వేస్తున్నారు. అంటే ఇప్పుడు దాకా ఒకవేళ నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇంత బెనిఫిట్ ఉందని మాకు తెలియదు. ఆ రోజు 15వ తారీఖున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు వారు కన్సల్ట్ చేసిన తర్వాత మీటింగ్ వెళ్ళిన తర్వాతే మా పంచాయతీలో ఇంత అమౌంట్ పడుతుందా అని తెలిసింది. అయితే ఇదంతా ఏంటంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర ఉంటుందంట. ఇది వాళ్ళకి ఒకసారి మీరు కన్సల్ అవ్వండి, లేదంటే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కి కలిసినా కానీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి పడుతుంది ఏంటి అనేది వాళ్ళకు కూడా మీరు క్లియర్గా కనుక్కోండి. నాకు తెలిసిన విషయాలు మాత్రం మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇలా తెలుసుకోవడం వల్ల మన అందరికీ చాలా మంచిదండి. ఎందుకంటే ఈ యొక్క అమౌంట్ 1,70,000 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం పడుతుంటే ఈ అమౌంట్ అంతా ఏమైపోతుంది, అసలు ఏం చేస్తున్నారు, అసలు ఏ పంచాయతీలో కూడా ఈ యొక్క మొక్కల కోసం అవగాహన పరిచింది లేదు. అంటే సరిగా అవగాహన అనేది లేదు ఎవరికి కూడా. ఒకవేళ చాలామందికి ఉండొచ్చు, నాకు తెలిసి అయితే 100లో ఒక 70% అవగాహన అనేది లేదు. కనుక ఏంటంటే మీరు కనుక్కోండి, అసలు ఈ డబ్బుల కోసం మేము కనుక్కోండి. ఎందుకంటే ఒకవేళ ఫండ్స్ ఉన్నట్లయితే మన గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ఒక చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరవేస్తారని తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ విధంగా చేసుకుంటే మనకే మంచిదండి. అలానే ఇందులో ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు వారు మరి ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే మనకి పిప్పలు ఉన్నాయి కదండి, పిప్పలు అంటే కొండపోళ్ళలో ఉంటుంది. అలానే పసుపు వేసినప్పుడు పసుపు మధ్యలోన అంతర పంటగా కూడా ఇది వేస్తారు కదండి. ఈ యొక్క పిప్పలకు సంబంధించి ఏంటంటే ముఖ్యంగా ఈచ్ 1 kg అనగానే పిప్పలు ఏరు ఏదైతే ఉందో ఏరు అనగానే 550 రూపాయల నుంచి 600 రూపాయల దాకా ఉంటుందంట. ఇది మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు వారికి మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ రేట్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు కొనుగోలు ఏ విధంగా చేస్తారో ఏంటనేది చెప్తారో దాన్ని బట్టి మీరు అమ్ముకొని అంత మంచి రేటు కొనుక్కోవడానికి అమ్ముకొని మీరు ఆ రేట్ని తీసుకోవడానికి వీలవుతుంది కాబట్టి వారికి మీరు కన్సల్ అవ్వండి. అలానే ఆ పిప్పలకు వచ్చే ఏదైతే కాడలు ఉంటాయండి, దానికి సంబంధించి ఫ్రూట్ టైప్ ఉంటుంది, పొడవు ఉంటుంది. అది కూడా సుమారుగా 600 నుంచి 700 పైబడి ఉంటుందంట. ఇదేంటంటే వేసిన మొత్తం సంవత్సరం పంటలోన వేసిన 6 నెలలకి ఈ యొక్క ఫ్రూట్ అనేది వస్తుందంట ఈ పిప్పలకి సంబంధించి. ఆ పిప్పలు ఏదైతే ఉందో అది కూడా కేజీ సుమారుగా 600 to 700 ఇంకా ఎక్కువే ఉండవచ్చంట. మన ప్రాంతంలో ఇంత రేటు ఉంటుందంట. దీన్ని కూడా మీరు కన్సల్ అయినట్లయితే మనకి మంచి రేటు వస్తుందండి. దీని పట్ల ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాలనేసి నా యొక్క చిన్న ప్రయత్నం. ఇప్పుడు దాకా ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైనా లైక్ చేయలేని ఉంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.